చెప్పాలి అని మూడో కోరిక కోరుకుంది. మరి మహిషిని ఎవరు భూలోకానికి రప్పిస్తారు? ఎవరైనా వెళ్ళి భూమి మీదకి వెళ్ళిరా కాసేపు అంటే నన్ను చంపేద్దామని పంపిస్తున్నారు అంటుంది. అంతే కదా, ఆ మాత్రం తెలివి లేదా? ఇప్పుడు ఏమైందంటే దత్తాత్రేయ స్వామికి శాపం ఇచ్చింది, నువ్వు కూడా ఒక మహిష స్వరూపం తీసుకుని నన్ను వెతుక్కుంటూ వస్తావని. ఇప్పుడు ఆయన రంగంలోకి దిగాడు. ఇన్నాళ్ళు దత్తాత్రేయ స్వామి తపస్సు చేసుకుంటున్న ఆయన కాస్త ఇప్పుడు సుందర మహిషం అని ఒక రూపం తీసుకున్నాడు. తీసుకుని స్వర్గానికి వెళ్ళి మహిషిని చూసి నవ్వాడు. నవ్వగానే ఆ నవ్వుకి పడిపోయి ఆయన వెనకాల కామవాంఛతో వచ్చేసింది. అలా ఎలా వచ్చేస్తుందండి అంటే, మరి పూర్వజన్మలో భర్త అలాగే తనకి తనే శాపం ఇచ్చుకున్నట్టు చెప్పాలంటే, నువ్వు వచ్చి నన్ను కామవాంఛతో తీసుకువెళ్తావు అంది కదా. స్వామి ఇప్పుడు ఆ శాపాన్ని ఉపయోగించుకుని తనని తుదముట్టించడం కోసం ఉపాయం ఆలోచించారు. అప్పుడు తన్ని తీసుకుని భూలోకానికి వచ్చేస్తే ఆ ముచ్చట్లలో పడిపోయి భూలోకానికి వస్తున్నానని తెలియకుండా కిందకు వచ్చేసరికి తన పూర్వజన్మలో శాపం ఇచ్చినట్టే తనని సుఖపెట్టాడు. కానీ తనకి అంటకుండా, కామానికి అంటకుండా ఉన్నాడు. ఎందుకంటే స్వామి ఇప్పుడు తపస్సు చేసుకుని దివ్యమైన రూపంలో వచ్చాడు, అందుకని దానికి అంటుకోలే. సరే, ఈ లోపల మహిషి కిందకు వచ్చిందని తెలిసి మన స్వామి కిందకి దిగొచ్చాడు. శాస్త దిగొచ్చి అప్పుడు మహిషితో యుద్ధం చేశాడు. మహిషికి అర్థమైపోయింది, ఓహో నన్ను దేవతలందరూ కలిసి ఇలా కిందకి తీసుకొచ్చారు అనమాట. అప్పుడు ఇంక ఇలా కాదు, చిన్న బాలుడే కదా ఓడించేద్దామని విజృంభించి యుద్ధం చేసింది. కానీ స్వామి ముందు ఎంతటి ఆసురీ శక్తులైన చూడండి. హిరణ్యకశిపుడు ఎన్ని సంవత్సరాల పాటు విజృంభించాడో, నరసింహస్వామి రాగానే ఒక నిమిషంలో అయిపోయాడు. అంతేనా? అలాగనే అయ్యప్ప స్వామి మీద ఎన్నో ఆయుధాలు ప్రయోగించింది. భీకరమైన యుద్ధం జరిగింది. స్వామి తన్ని ఓడించి పైకెత్తి కింద పాడేసి మహిషి శరీరం మీద నృత్యం చేశాడు, కాళీయుడి మీద శ్రీకృష్ణుడు చేసినట్టు. దాంతో స్వామి నేను ఇంక భరించలేను అని చెప్పి ఏడిస్తే ఆ కన్నీళ్లు వరదలై పారేట. చివరికి మహిషి సంహారం జరిగింది. అలాగా మహిషం శిరస్సు మీద నించుని నృత్యం చేసిన స్వామిని ఘోషస్పతి శాస్త అని పిలుస్తారు. అదొక స్వరూపం.